ప్రియతమైన ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ మాసము ప్రత్యేకమైనటువంటి అభినందనలు, అదేవిధంగా పండగ శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా నిన్న జాని సార్ గారు మా ఇంటికి వచ్చి, మీ ఇంట్లో ఉన్నారు సార్, ఒక పత్రిక తీసుకున్న సార్, ఆకు ఇన్విటేషన్కి వస్తున్నా అని చెప్పన్నాడు. సరే నేను అనుకున్నా సార్ మరి ఎవరైనా ఇంట్లో వివాహాలను పెట్టుకున్నారేమో, వాళ్ళ పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. సార్ రండి అని చెప్పాను. నిన్న జాని సార్ గారు మా ఇంటికి రావడం జరిగింది. ఆ సార్ వచ్చి ఈరోజు ఇట్లా అందరం కలిసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం సార్, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వగానే నా హృదయంలో ఒక అద్భుతమైనటువంటి జ్వాల వెలిగినట్టుగా అనిపించింది. ఎందుకంటే ప్రత్యేకించి మాకు చాలామంది ముస్లిం సోదరులతో అనుబంధం ఉన్నా కూడా మేము కూడా పండుగలకు వెళ్తుంటాం, వాళ్ళు మా దగ్గర వస్తుంటారు. కానీ ఇట్లా ఈ యొక్క కార్యక్రమానికి రావడం మాత్రం ఇప్పుడే మొట్టమొదటిసారిగా పిలిచినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మత సామరస్యం వెళ్ళి విరిసేటువంటి ఏదైనా సరే ఒక విషయం సార్ చెప్పినట్టు, ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు, మన భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం, అదేవిధంగా మత సామరస్యానికి ప్రతీకలు అనేవి పండుగలు. అది ఏ పండుగలైనా కావచ్చు, అది హిందూ పండుగలు, ముస్లిం పండుగలు, క్రిస్టియన్ పండుగలు కావచ్చు. ప్రతి పండుగ కూడా ఆ యొక్క మత సామరస్యం వెల్లివిరుస్తుంది. ఆ పండుగ వాతావరణం వేరు ఉంటుంది. ఆ పండుగ వాతావరణం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు మేలు చేయాలని, ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంటారు. అది ఎప్పటికీ ఉండాలని చెప్పి, మత సామరస్యం ఎప్పటికీ కూడా కలిసి ఉండాలని చెప్పి, అందరం కూడా ప్రతి పండుగలో అందరూ మతాలు కూడా పాల్గొనే విధంగా మనం ఈ విధంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అక్క ఫౌండేషన్ వారికి, సార్ కూడా ఎంతో సహృదయులు, మరి సార్ కూడా మంచి పేరు ఉంది మా జాని సార్ గారికి. అదేవిధంగా ఇక్కడికి వచ్చినందుకు చాలామంది పరిచయాలు చాలా జరిగినాయి. ఆ పరిచయాలతోటి మనం కూడా ఇలానే కొనసాగాలని చెప్పి, అందరం కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆక్వా వెల్ఫేర్ అసోసియేషన్ తోముకుంట వారికి, అదేవిధంగా ఈరోజు ఇఫ్తార్ విందులు తీసుకుంటూ అందరికీ కూడా పండుగ వాతావరణ శుభాకాంక్షలు చెప్పుకుంటూ త్వరలోనే రంజాన్ ఈద్ ముబారక్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.